అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28. థ్యాంక్ యూ అక్క. స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా. అయ్యా, ఇంతవరకు మీరు రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఉంచారు. అందుని బట్టి వందనాలు యేసయ్యా. యేసయ్యా, మీ మాట మాతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను. మీ మాట మీరు సెలవిస్తే మాలో జీవం కలుగుతుందయ్యా, మాలో నెమ్మది వస్తుందయ్యా. మీ మాట మాకు శక్తిని దయచేస్తుంది అయ్యా. మీ మాట మాకు బయలుపరచమని అడిగి వేడుకుంటున్నాను. మీ ఉపదేశాన్ని మాకు ఉపదేశించమని అడిగి వేడుకుంటున్నాను. మేము నడవవలసిన త్రోవను మాకు బయలుపరచమని అడిగి వేడుకుంటున్నాను. యేసయ్య, నెమ్మది కలిగిన హృదయంతో మేము మా గృహాలకు మళ్ళా తిరిగి వెళ్ళున్నట్లుగా సహాయం దయచేయండి. నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటున్నాను. మీ సహాయాన్ని దయచేయండి. మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను. అపవాది యొక్క కుతంత్రాలను, దాని యొక్క బాణాలను మీరు తీసివేయమని, లయపరచమని అడిగి వేడుకుంటూ, మీ సహాయాన్ని నాకు దయచేయమని అడిగి వేడుకుంటూ, నా బలహీనతలో మీ శక్తి పరిపూర్ణం చేయమని అడిగి వేడుకుంటూ, నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామంన అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇదే వచనము మనం చూసినట్లయితే, కమ్ అన్ టు మీ all ye that labor and are heavy laden and I will give you rest అని చెప్పి ఇంగ్లీషులో వ్రాయబడి ఉంది. లేబర్, హెవీ లేడన్, ఈ రెండు పదాలు వాడబడి ఉన్నాయి. లేబర్ అనగానే ఇంగ్లీష్లో ఏమర్థం వస్తుందంటే, లేబర్ అంటే మనకు మనము పెట్టుకునే భారము. ఇక్కడ భారము రెండు అర్థాలు వస్తుంది. మనము వేసుకునే భారం ఒకటి, రెండవదిగా ఇతరులు మన మీద వేసే భారం ఒకటి. ఏ భారం అయినప్పటికి కూడా ఆ వ్యక్తిని ప్రభువు ఏం చేస్తున్నాడంటే తన వద్దకు పిలుస్తున్నాడు. మీరు ప్రయాసతో మీరు ఆ భారాన్ని భరిస్తున్నారు కదా, మీరు నా దగ్గరకు వచ్చి ఆ భారాన్ని నాకు అప్పగించమని ప్రభువు సెలవిస్తున్నాడు అన్నమాట. అయితే ఈ భారాలు మనం చూసుకున్నట్లయితే లోకానుసారంగా 3 రకాలైన భారాలు చూసుకున్నాం. మొట్టమొదటిది శారీరక భారం. ఒకవేళ ఇంట్లో ఉన్న ఇల్లాలకైతే ఇల్లు మొత్తము చక్కబరచాలి, తన బిడ్డలను చక్కగా చేసుకోవాలి అనే భారం. భర్తకైతే సంపాదించి పెట్టాలి అనే భారం. పిల్లలకైతే చదువుల భారం. ఇంకొక భారం ఏంటంటే, ఇతరులు మనల్ని ఎప్పుడన్నా ఏమన్నా దూషిస్తున్నప్పుడు కానీ ఆ భారం కూడా, అది కూడా ఒక భారం. పరిశుద్ధ లేఖనాలలో, కీర్తనలలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కీర్తనకారుడు ఏం చెప్తాడంటే, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది, నాకు నెమ్మది లేదు, నా ప్రాణం భారంగా ఉందయ్యా అని చెప్పి అనేక సార్లు ప్రభువు వద్ద మొరపెట్టినట్లు మనం చూడగలుగుతాం.
ప్రసంగి అంత జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు ఏం రాశాడంటే, సూర్యుని క్రింద ప్రయాసపడే ప్రయాసము గాలికే అని చెప్పి రాశాడు. సమస్త ప్రయాసలు అన్నీ గాలికే. దావీదు మహారాజు తన శత్రువులతో వేధించబడుతున్నప్పుడు, మహారాజు కాకమునుపు దేవుని చేత అభిషేకింపబడిన వాడైనప్పటికీ, దేవుడు తనతో ఉన్నప్పటికీ తన శత్రువులు తరుముతున్నప్పుడు భారంతో వేదనతో మొరపెడుతుంది. ఒకటే మాట, ఏం మొరపెడుతున్నాడంటే, నా ప్రాణం నాలో కృంగిపోతుంది, నేను బాగా భారం కలిగి ఉన్నాను. ఇది ఒకలాంటి మానసిక భారం. యాంగ్జైటీ, డిప్రెషన్ అని చెప్పి ఈరోజు భాషలలో అందరూ అంటూ ఉంటారు. యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే ఒక పెద్ద వ్యాధి లాగా అయిపోయింది. తన ఇంట్లో పనులు చక్కబరుచుకోలేక, తన పిల్లల్ని సరిదిద్దలేక ఇల్లాలు తల్లడిల్లిపోతూ ఉంటుంది. భర్త ఆ ఇంటి భారం మోయలేక, పిల్లలు ఆ చదువులో నెగ్గలేక ఎన్నోసార్లు కృంగిపోయి దారి తీసేది ఏంటి అంటే విశ్రాంతి కొరకు ఎతుకుతుందంట ప్రాణం. నాకు వీటన్నిటి నుండి, ఈ భారం నుండి విముక్తి కలగాలి అని విశ్రాంతి కొరకు ప్రాణం ఎతుకుతుంది. అయితే ఈ విశ్రాంతి అనగానే అందరూ ఏమనుకుంటారు? శారీరకంగా చావే విశ్రాంతి అనుకుంటారు. ఆ చావు తర్వాత జరిగే పరిణామాలు ఏంటో చాలామందికి తెలియదు. బలవంతాన తమ జీవితాలను అంతం చేసుకున్న వాళ్ళు చాలామంది. కొందరైతే అదే డిప్రెషన్స్లో, అదే భారంతో జీవిస్తూ ఇంతే నా జీవితం అనుకొని ఆ మోయలేని భారాన్ని మోస్తా నడిచేవాళ్ళు కొందరు. అయితే ప్రభు ఇక్కడ సెలవిస్తున్న మాట, కమ్ టు మీ అంటున్నాడు. నా వద్దకు రండి, మీ భారాన్ని తీసుకొని నా వద్దకు రండి అని చెప్తున్నాడు. శారీరక భారానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీ. రక్తస్రావం అని ఎందుకు చెప్తున్నానంటే, రక్తము ప్రాణానికి గుర్తు. ఆ రక్తం పోతున్న కొద్దీ తను చాలా బలహీనపడిపోయింది ఆ స్త్రీ. ఆ స్త్రీ బలహీనం పడుతుంది, తన ప్రాణం పోతున్నంత వేదన చెందుతుంది. ఈ రక్తం పోతుంది కానీ ప్రాణం పోవటం లేదే అని అనేక సార్లు ఎంతగా బాధపడి ఉంటుందో. ఆ కాలంలో వెలివేత అనేది ఉండేది. ఎవరైతే ఏదైనా, పురుషులైనను స్త్రీలైనను, ఏదన్నా స్రావం కలిగిన వాళ్ళు ఉంటే, ఏదన్నా కుష్ఠరోగులైనప్పటికి కూడా వాళ్ళు ఉంటే, వాళ్ళను ఊరు బయట ఉంచేవాళ్ళు అన్నమాట. కుష్ఠరోగుల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉండేది ఆ రోజులలో. అయితే వీళ్ళు శారీరకంగా ఎంతగానో భారం. మొట్టమొదటిగా శారీరకంగా వాళ్ళు ఈ వేదనతో కృంగిపోతున్నారు. అదేవిధంగా మానసికంగా వెలివేత ద్వారా తమ బంధువులకు, స్నేహితులకు, కుటుంబానికి దూరం అయిపోయి ఇంకొక మానసిక భారంతో వీళ్ళు వేదన చెందుతున్నారు. ఎప్పుడైతే ఈ స్త్రీ ప్రభు యొక్క అంగి అంచునన్న ముట్టుకోవాలి అని ఆశపడిందో, ఆ యొక్క స్త్రీ యొక్క భారం తొలగిపోయినట్లు మనము చూడగలుగుతాం. కుష్ఠరోగి కూడా వచ్చి, ప్రభువా నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళని ముట్టి స్వస్థపరిచినట్లు చూడగలుగుతాం. ఎప్పుడైతే ప్రభువు వద్దకు వచ్చారో వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, గుడ్డివాడైనప్పటికీ లేకపోతే ఏ రోగంతో ఉన్న
వాళ్ళైనప్పటికీ ఊచ చెయ్యగలవాడు స్వస్థత నొందాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. రక్తస్రావం గల స్త్రీ స్వస్థత నొందింది. మరణ నిద్రలోకి జారుకున్న వాళ్ళు స్వస్థత నొందారు. వాళ్ళు మరలా తిరిగి లేచారు. వాళ్ళు మరలా జీవించారు. ఎప్పుడు? ప్రభు దగ్గరకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ పొందినట్లు మనము పరిశుద్ధ లేఖనాలలో చూడగలుగుతాం. రెండవదిగా, దావీదు మహారాజు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో, అయ్యా నీ వాక్యమును బట్టి నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే దావీదు మహారాజు దేవుని నమ్మాడో, దేవుని వద్దకు వచ్చాడో, విజయాన్ని చూశాడు. తన శత్రువులు అంతమొందారు. దావీదు మహారాజు కాకముందు ఒక గొర్రెల కాపరిని ఒక సింహాసనము అధిష్ఠింపజేసింది దేవుని యొక్క కృప. ఎప్పుడైతే ఆయన నమ్మాడో దేవుణ్ణి, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన పొందుకొని ఆయన జయించగలిగినట్లు చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనాలలో. మానసిక వేదన పొందిన ఇంకొక వ్యక్తి, వీళ్ళంటే మనుషులు. మహారాజు కాకముందు ఆయన వేదన చెందాడు. మామూలు వాళ్ళు కదా, ఆత్మీయుడు కాదు కదా అనుకుంటారేమో. దావీదు మహారాజు గొప్ప ప్రార్థనాపరుడు. అదేవిధంగా ఏలియాను చూసినట్లయితే మనము, ఏలియా మరణ ఆపేక్ష గలవాడై అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం చదువుకుందామండి. 19వ అధ్యాయం 4వ వచనం. కూర్చుంది మరణాపేక్ష గలవాడే యెహోవా, ఆ పిల్లల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసేది. ఇంత మట్టుకు చాలయ్యా, ఇంకా చాలు, నేను జీవించలేని భారంతో. ఏ భారం ఉంది ఈయనకి? భయము, అదేవిధంగా వేదన. భయముతో భారం కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ భారం నేను మోయలేను, ఈ బాధ నేను పడలేను, నా ప్రాణాన్ని తీసేసుకో, ఇంత మట్టుకు చాలు, నేను చాలా జీవించాను, నాకు ఇంకా చాలయ్యా, నేను జీవించలేను అని చెప్పి మరణాపేక్ష కలవాడై అతను ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి చెట్టు కింద పండుకున్న తర్వాత ఒక దేవదూత వచ్చి అతన్ని నిద్ర లేపి అప్పం ఇచ్చి తినమని చెప్పిందంట. ఈ అప్పము దేనికి గుర్తుగా ఉందంటే దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. బ్రెడ్ దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఎంతో వేదనతో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ బ్రెడ్ని సేవించాడో, అంటే తిన్నాడో, అప్పుడు అతనికి శక్తి కలిగింది. ఎంత శక్తి కలిగింది అని మనం కింద చూసుకున్నట్లయితే 40 దినాలు దేవుని యొక్క పర్వతమైన హోరేబు వద్దకు ప్రయాణం చేయగలిగేంత శక్తి కలిగి ఆయన ప్రయాణం చేశాడంట. ఈ యొక్క ఏలియా అది ఈ చిన్న ఇన్స్టెన్స్ చూసుకున్నట్లయితే ఒక్క అప్పం తిన్నాడు ఈయన, 40 దినాలు ప్రయాణం చేయగలిగాడు. దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం నమ్మితే, జీవవాక్కు, జీవాహారము నేనే అని చెప్పి ప్రభు సెలవిచ్చాడు కదా. ఎప్పుడైతే ఆ జీవాహారాన్ని మనం తింటామో, భుజిస్తామో, అప్పుడు 40 దినాలు ఆయన ప్రయాణం చేసినట్లు ఈ జీవితంలో మనకు ప్రయాణం చేయగలిగే శక్తిని ఆ జీవాహారం అనేది ఇస్తుంది. జీవాహారాన్ని విన్నప్పుడు మనం అనేక మార్లు మనము ఏమైపోతుంటామంటే, అది సూటిగా మనతో మాట్లాడినప్పుడు కావాలని మనము దృష్టి పెట్టకుండా
దేవుని యొక్క గద్దింపునకు లోబడకుండా మనము తప్పిపోయే వారంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ జీవాహారము దేవుడి నుంచి వచ్చిన ఆహారాన్ని అంగీకరిస్తామో, మన హృదయంలో ఉన్న తప్పిదాలను, మనలో ఉన్న తప్పిదాలను మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనకు దాని యొక్క సొల్యూషన్ అంటే సమాధానము అనేది, దేవుని యొక్క సమాధానము మన హృదయానికి కావలి ఉంటుంది. దేవునికి ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనకి ఏ యొక్క భారాన్నైనా జయించగలిగే శక్తిని దయచేస్తాడని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఇల్లాలుగా అనేకసార్లు పిల్లల్ని సరిదిద్దాలనే ప్రయత్నాలలో విఫలమవుతుంటారు. మనం చేసే ప్రయత్నాలైనా మనం పడే ప్రయాసలైనా ఎప్పుడు వ్యర్థమే. అవి గాలికే అని చెప్పి ప్రసంగి చెప్పినట్టు అవి గాలికే ప్రయాసలన్నీ. ఎప్పుడైతే మనము చేసే పనిలో దేవుడు ఉంటాడో దానికి ఆశీర్వాదం దొరుకుతుంది. ఎప్పుడైతే మనం చెయ్యబోయే కార్యాన్ని, ప్రభువా ఇది నీ స్వహస్తాలకు అప్పగిస్తున్నాను, నా బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా బిడ్డని మార్చమని చెప్పి ఎప్పుడైతే దేవుని యొక్క స్వహస్తాలలో పెడతామో ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన జవాబును దయచేసే దేవుడు. విశ్రాంతి, రెస్ట్ అంటే మొట్టమొదటిగా రెస్ట్ అనేది ఏంటంటే భారం నుండి విడుదల. రెండవదిగా యాంగ్జైటీ, డిప్రెషన్, మానసిక వేదన నుండి విడుదల. ఇదే రెస్ట్ యొక్క అర్థం. మూడవదిగా అర్థం ఏంటంటే విశ్రాంతి అనేది మన కోసము పరలోకంలో ఎదురు చూస్తున్న శాశ్వత విశ్రాంతి అనేది ఇంకొక అర్థం. మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలో మనతో పాటు సహచరుడు అంటే జత పనివాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదైనప్పటికీ మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు జీవిస్తూ ఉంటారో ఒక వ్యక్తి యథార్థంగా ఇంకొక వ్యక్తికి ఉన్నప్పుడే ఆ యొక్క బంధం అనేది పటిష్టమవుతుంది. అంటే అది ఆ బాండింగ్ అనేది ఇంకా లవ్లో బాగా పెరుగుతుంది అనేది అర్థం అన్నమాట. ఎప్పుడైతే మనం దేవునితో రిలేషన్లో ఉన్నామో, దేవునితో రిలేషన్లో ఉన్నప్పుడు మనకు కలిగిన భారాలన్నిటినీ, మనకు కలిగిన వేదనలన్నిటినీ ఆయనతో పంచుకొని ఆయనకు అప్పగిస్తే మనకు జవాబు అనేది దొరుకుతుంది. ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకేమన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. పెద్దవాళ్ళ దగ్గరికి ప్రాముఖ్యంగా మమ్మీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారా? ఆయన తల్లిలాగా ఆదరించే దేవుడు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ముదిం వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని ఆయన తేటపరుస్తున్నాడు. ఒక తండ్రి పోషించినట్లు ఆయన పోషించే దేవుడు, ఒక తల్లి ప్రేమ చూపి ఆదరించేటట్లు ఆదరించే దేవుడు, ఒక స్నేహితుడు ఇవి ఎప్పుడు వెన్నంటే ఉండి ప్రోత్సాహపరిచేటట్టు ఆయన ప్రోత్సాహపరిచే దేవుడు. ఆయన అన్నీ కలగలిపిన వాడు. మనకు ఆయన తండ్రి, తల్లి, స్నేహితుడు. అదేవిధంగా మనము ఎవ్వరికి పంచుకోలేని మాటలు కొన్ని ఏవైతే ఉంటాయో ఆయనతో పంచుకున్నప్పుడు ఆ భారాన్ని ఆయన మనకు తీర్చే దేవుడై ఉన్నాడు. గుడ్ అట్ జడ్జ్మెంట్స్. దేవుడు ఎప్పుడైనా తీర్పు తీర్చినప్పుడు ఆయన న్యాయవంతుడు, న్యాయమైన తీర్పులు తీరుస్తాడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో కీర్తనల్లో 119లో ముందో కీర్తన చూసినట్లయితే సాదే అని రాయబడి ఉంటుంది. 119లో 22 అక్షరాలు, హిబ్రూ అక్షరాలలో సాదే అనేది ఒక అక్షరం. ఆ అక్షరముతో మొదలయ్యేది ఏంటి అంటే దేవుని యొక్క రైటియస్నెస్, నీతిమంతుడు ఆయన. ఏ అక్షరంతో మొదలైతే ఆ అక్షరంతోనే ఆ అర్థాలు అవన్నీ మొదలవుతాయి అన్నమాట.
ఆ సాదే అన్న పదానికి రైటియస్నెస్ అనే పదం వస్తుంది. ఈ రైటియస్నెస్ అంటే దేవుడు నీతిమంతుడు. ఎందులో నీతిమంతుడు? ఆయన న్యాయం తీర్చుటలో నీతిమంతుడు, ఆయన యథార్థత కలిగిన వాడు, ఆయన ప్రేమ చూపుటలో యథార్థవంతుడు. మనుషులు మోసం చేసినట్లు ఆయన మోసం చేసేవాడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన యొక్క వాక్కు ఎటువంటిది అంటే అపరంజి వంటిది. అపరంజి అంటే ఏంటంటే ప్యూర్ గోల్డ్ అని అర్థం. రిఫైన్డ్, ట్రైడ్, రిఫైన్డ్ అండ్ ప్యూరిఫైడ్ అని అర్థం. ట్రైడ్ అంటే మొట్టమొదటిగా బంగారాన్ని పరిశుద్ధపరిచే వాళ్ళు, అంటే ఆ బంగారంలో చెత్త అవన్నీ ఉంటే దాని ముందు మంటలో కాలుస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క మొహము ఆ బంగారు యొక్క అచ్చులో కనబడుతుందో, ఆ బంగారు కరిగిన దాంట్లో దాన్ని తీసి దాన్ని ప్యూరిఫై చేస్తాడు. దాన్ని అపరంజి అంటారు. అటువంటిది దేవుని వాక్యం. ఆయన వాక్కు అపరంజి వంటిది అంటే నమ్మదగింది అని అర్థం. మనుష్యులు మోసం చేస్తారేమో కానీ దేవుడు మోసం చెయ్యడు, దేవుడు అన్యాయస్తుడు కాడు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. అటువంటి నీతిపరుడైన దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, కమ్ టు మీ, నా దగ్గరికి రా, ఏ భారమైనప్పటికి కూడా నువ్వు తీసుకొని నా వద్దకు రా. మనం ఈరోజు శారీరక భారంలో మునిగిపోయి ఉన్నామేమో. శారీరక భారం వల్లనే వచ్చేది మానసిక వేదన, మానసిక భారం. ఏమవుతుంది ప్రభువా నా జీవితం, నా ప్రాణం నాలో కృంగిపోతుంది, నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, నేను పడే ప్రయాసం మొత్తం వ్యర్థమైపోతుందయ్యా అన్నప్పుడు మనుష్యుల ప్రయత్నం వలన ఏం కాదు, కానీ ఎప్పుడైతే దేవుడు యొక్క హస్తం అనేది ఉంటుందో దేవుని యొక్క హస్తం అనేది ఆదరిస్తుంది. ఇటువంటి యొక్క శారీరక భారంతోనే పేతురు నలిగిపోతున్నాడు. ఎందుకు నలిగిపోతున్నాడంటే, ఆ కాలంలో యూదుల కాలంలో, ప్రభు ఉన్న కాలంలో ఏంటంటే వాళ్ళ యొక్క ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేదంటే చాలా భారంగా ఉండేది. ఇతను ఒక జాలరి అంటే చేపలు పట్టేవాడు. ఈ చేపలు పట్టేవాడైన పేతురు యొక్క జీవితం ముందుగా సీమోను అన్న పేరు అతనుకుంది. ఈ సీమోను పేతురు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబ పోషణ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. తన యొక్క సుంకపు గుత్తదారులు ఉన్నారు కదా, వాళ్ళు వేధిస్తూ ఉండొచ్చు అతన్ని, డబ్బులు తీసుకొనిరా. అతను డబ్బులు పే చేయకపోతే పరిస్థితి ఏంటంటే అతని ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. అతడు ఉండే గృహం అతనికి ఉండదు, అతడు పనిచేసే పడవ అతనికి ఉండదు. పడవే లేకపోతే అతను సముద్రం మధ్యంలోకి వెళ్ళి ఎలా చేపల్ని పట్టగలడు? ప్రయాసతో రాత్రంతా వలలు వేస్తున్నాడు, రాత్రంతా మానసిక వేదన చెందుతున్నాడు. అయ్యా ఇంకా నాకు సమాధానమే లేదా, నాకు డబ్బులు వచ్చే అవకాశమే లేదా అని తన స్నేహితులు ప్రయాసపడుతున్నారు. ఒక్కటంటే ఒక్క చేప పడలేదు. ఎప్పుడైతే అద్దరికి వచ్చాడో పొద్దున ప్రభువు కొందరికి బోధిస్తూ ఉన్నాడు. ఈ సీమోను పేతుర్ని చూసి ప్రభువు దయగలిగి ఆయన వద్దకు వెళ్ళి వేద్దాం పద అంటాడు వాళ్ళని. వేద్దాం పద వల అనగానే ఈ సీమోను పేతురు ఏమంటాడంటే, అయ్యా రాత్రి మొత్తం ప్రయాసపడ్డాం. ఎప్పుడన్నా చేపలు పట్టే సమయం ఏంటంటే రాత్రి పడతారు, పొద్దున అమ్ముకుంటారు. ఆ రోజు వచ్చిన వాళ్ళ జీతాన్ని బట్టి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటారు. అయితే రాత్రి మొత్తం ప్రయాసపడ్డాను కదా, ఆ ప్రయాసం నిష్ఫలమైపోయింది. ఏమి ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అని చెప్తున్నాడు.
నువ్వు పద అన్నప్పుడు దేవుని యొక్క వాక్కును పట్టుకొని ఎప్పుడైతే ప్రభువుని ఎక్కించుకొని తన ఓడలో వెళ్ళాడో వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదాన్ని చూశాడు. అతని వలే కాదు, అతని స్నేహితుల వలలు కూడా పిగిలిపోయాయి. అతని శారీరక భారాన్ని, మానసిక భారాన్ని దేవుడు తీర్చాడు. ఎప్పుడు అంటే అతను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. సరే, నీ మాట చొప్పున ప్రయత్నం చేస్తాను అన్నాడు. తెల్లవారుజామున వెయ్యరు ఎవరు వలలు. బహుశా ఇతను వెళ్తూ ఉంటే పక్కనున్న జాలర్లందరూ పిచ్చోళ్ళలాగా చూసుంటారేమో. కాకపోతే ఆయన వాక్కును పట్టుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అతని శారీరక యొక్క భారానికి, మానసిక యొక్క భారానికి ప్రభువు ఆశీర్వాదం ద్వారా విశ్రాంతినిచ్చాడు. ఈరోజు అదే భారంతో మనం ప్రయాసపడుతున్నామేమో. కమ్ టు మీ అంటున్నాడు ప్రభు. ఆయన వద్దకు వస్తే విశ్రాంతిని కలుగజేస్తాడంట. మనము వెళ్దామా ఆయన వద్దకు? మన భారాలన్నీ ఆయన స్వహస్తాలలో వేస్తే అది మనకు విశ్రాంతి కలుగజేస్తుంది. అదేవిధంగా శారీరక భారం కాకుండా, మానసిక భారం కాకుండా ఆత్మీయ భారం అనేది ఒకటి ఉంది మనిషికి. ఆత్మీయ భారం ఏంటంటే మనిషి పాపానికి దాసుడు. మనం చూసినట్లయితే రోమా పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 18. రోమా పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 చదువుకుందామండి. 18 వరకు. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించబడ్డారు, అది పాప నిమిత్తము పాపపట్టే కానీ, నీతి నిమిత్తము విధేయతే కానీ దేనికి మీరు లోబడతారో దానికి దాసులవుతారని మీరు ఎప్పుడారా? మీరు పాపములకు దాసులయ్యండి. కానీ ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడినో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచనపడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. ముందు మనిషి పాపానికి దాసుడంట. ఆదామవ్వల ద్వారా పాపం అనేది లోకంలో ప్రవేశించింది. ఆ అవిధేయత అనేది ప్రతి ఒక్క మనిషిలో ఒక గుణమైపోయింది. అంటే జీన్స్లో వచ్చేసిందనమాట ఈ అవిధేయత అనేది. మనమందరము అవిధేయులుగానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతామో, దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపుతామో, మనము నీతికి దాసులవుతాము. నీతి అంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన ద్వారా మనము నీతిగా చేయబడిన వాళ్ళం. నీతి అనేది దేవుని గుణలక్షణము. ఆయనకు దాసులమవుతాం. మనిషి పాపానికన్నా దాసుడు అవ్వగలడంట, లేకపోతే నీతి కన్నా అంటే దేవుని కన్నా దాసుడు అవ్వగలడంట. వాక్యానికి ఎప్పుడైతే మనము ఆయన వాక్యము విని ఆయన యొక్క వాక్యాన్ని మనం పాటిస్తామో మనము నీతికి దాసులం అవుతాం. వాక్యానికి అవిధేయత చూపించిన వాళ్ళు పాపానికి దాసులవుతారని పరిశుద్ధ లేఖనాలు క్లియర్గా చెప్తుంది. అయితే ఎవరైతే నీతికి దాసులవుతారో, దేవునికి లోబడతారో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని వాక్కు ప్రకారము జీవిస్తారో వాళ్ళు, నీతికి దాసులైన వాళ్ళు విశ్రాంతికి పాత్రులు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పునేమో అని భయము కలిగి ఉందాము. చాలా అంటే థ్యాంక్ యూ. ఇంతకుముందు
3వ అధ్యాయంలో చూసినట్లయితే తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను అన్న క్వశ్చన్కి అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఆయన వాక్కునకు ఎవరైతే అవిధేయులవుతారో వాళ్ళు విశ్రాంతి పొందరు. వాళ్ళకు విశ్రాంతి అనేది లేదు. ఈ లోకమందైనను పరలోకమందైనను వాళ్ళకి విశ్రాంతి అనేది లేదు. ఎవరైతే దేవుని వాక్కునకు విధేయులవుతారో, దేవుని వాక్యానికి లోబడే జీవితం కలిగి ఉంటారో వాళ్ళకు విశ్రాంతి అనేది వేచి ఉంది అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. అయితే ఈ విశ్రాంతి కూడా మనము ఆ విశ్రాంతి నుండి తప్పిపోకుండా ప్రయాసపడాలి అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. దేని గురించి ప్రయాసపడాలి అంటే ఆయన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే కింద, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్న తర్వాత వచనాన్ని మనం చదువుకుందామండి. చదవండి అక్క. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. ఎవరు విశ్రాంతిని ప్రవేశిస్తారంటే దేవుని యొక్క కాడిని తీసుకున్న వాళ్ళే తమ భుజము పైన. అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనం చూసినట్లయితే దున్నడానికి ఒక 2 ఆంబోతులు అంటారా, దేన్ని అంటారు, ఆంబోతుల్ని కదా, ఆంబోతుల్ని పెట్టి దాని మీద ఒక కాడి పెట్టి దానితో దున్నుతారు. ఆ ఫీల్డ్ అంతటిని దున్నుతారనమాట. అయితే దున్నేటప్పుడు ఏదన్నా ఒక్క ఆంబోతు కిందకి వెళ్ళిపోయిందో లేకపోతే పడి చచ్చిపోయిందో, అవిధేయత చూపించిందో ఏమైపోతుంది? అది ముందుకు సాగదు కదా. దేవునికి మనం ఎప్పుడైతే విధేయతను చూపిస్తామో, ఆయన మన జత పనివాడు, మనతో పాటు ఉండేవాడు, మన స్నేహితుడు, మన మిత్రుడు, మనతో పాటు ఉండేవాడు అనమాట. ఆయనకి ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తామో మన ప్లవింగ్ అనేది అంటే దున్నడం అనేది బాగా జరుగుతుంది. ఆయన పని అనేది బాగా జరుగుతుంది. మన ద్వారా ఆశీర్వాదము అనేది ఈ లోకానికి వస్తుంది. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపుతామో మనము ఏమైపోతాము? మనము విశ్రాంతికి అర్హులము కాకపోతాము అని పరిశుద్ధుడు దేవుడు చెప్తున్నాడనమాట. ఇది ఎలా చేయగలము? ఆయన కాడి సులువు, ఆయన భారము మోయగలిగినంతదే అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఆ కాలంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు ఎటువంటి వాళ్ళు అంటే మత్తయి సువార్త 23:4 వాళ్ళు మొయ్యలేనంత భారాన్ని ప్రజలపైన మోపేవాళ్ళంట. మొయ్యలేనంత భారాన్ని మోపి వాళ్ళు తమ చిటికెన వేలుతో కూడా దాన్ని మోసేవాళ్ళు కారంట. కాకపోతే ఈయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు అని ఎందుకు చెప్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఎలా పాటించాలో ముందుగా ఆయన చూపించాడు. ఎప్పుడైనా ఎవరన్నా చూపిస్తే కదా, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇన్వెంట్ చేశాడు. ఇన్వెంట్ అంటే దాన్ని సృష్టించాడు. ఆ సృష్టించిన వ్యక్తి దాన్ని చూపిస్తేనే కదా ఇతరులు దాన్ని వాడగలరు. డెమో అంటాం కదా, ఆయన డెమో ఇచ్చాడు మనకి. ప్రభు డెమో ఇచ్చి చూపించాడు. ఈ వాక్కుని ఇలా పాటించాలి, నీ శత్రువులను ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలి, నీ శత్రువులను క్షమించాలి, తర్వాత
నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. మొట్టమొదటిగా నీ యొక్క దేవుణ్ణి నువ్వు పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేచనతో ఆయనను ప్రేమించాలి అని చెప్పి ప్రభువు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. వీటిని పాటించాడు, చూపించాడు. ఆయనలో మానవత్వము, దైవత్వము సంపూర్ణమైంది. అందుకే ఆయన్ని మనుష్య కుమారుడు అని అన్నారు. దేవుని కుమారుడు అనే బిరుదులు కూడా ఆయనకి ఉన్నాయి. మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి దైవత్వము మరియు మనుషులుగా మనము దేవునిలో ఎట్లాగో సంపూర్ణలం కాగలము అనేది ఆయన చూపించారు. ఆయన విశ్రాంతి ఎలా పొందుకోవాలి అనేది కూడా చూపించాడు. ఆయన్ని ఎప్పుడైతే మనము నమ్ముతామో, ఆయన మీద మన ట్రస్ట్ ఎప్పుడైతే పెడతామో, ఆయన వాక్యంలో ఎప్పుడైతే ట్రస్ట్ పెడతామో, అప్పుడు ఆయన జతపని వారిగా మనం పనిచేస్తాము. ఆయన ఇచ్చిన కార్యాన్ని సంపూర్ణం చేస్తాము. శారీరక భారమైనప్పటికీ, మానసిక భారమైనప్పటికీ, ఇంకెన్నైనా ప్రయాసలైనప్పటికీ అందులో నుండి విడుదల పొందుతాము, విశ్రాంతి పొందుతాము, ఆశీర్వాదకరంగా అనేకులకు ఉంటాము. అబ్రహాము కుమారులు ఆశీర్వాదానికి పాత్రులు. అయితే అబ్రహాము కుమారులు ఎవరు అంటే మనమే అబ్రహాము కుమారులు, కుమార్తెలము అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఎలా మనం కుమారులం, కుమార్తెలం అవుతామంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నమ్మాడు. విశ్వాస మూలముగా ఆయన దేవుణ్ణి జయించాడు. ఒక స్నేహితునిగా ఆయన అయ్యాడు. అదేవిధంగా ఆయన మాదిరిలో మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుణ్ణి జయిస్తామో, దేవుణ్ణి జయించడం అంటే దేవుని హృదయాన్ని జయించడం. ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని జయించాలంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే దేవుని యొక్క హృదయాన్ని జయించాలి, దేవుని యొక్క హృదయాన్ని పొందుకోవాలి, దేవుని స్నేహితుడిగా, దేవుని హృదయానుసారుడిగా మనం అవ్వాలి, దేవుని యొక్క విశ్రాంతిని పొందుకోవాలి అంటే ఆయన మీద సంపూర్ణమైన భారం వేయాలి. ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచాలంటే, అయ్యో నా బిడ్డ నన్ను చాలా విశ్వసిస్తుంది అని ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చేంత విశ్వాసం మనం కనబరచాలి. ఆ విశ్వాసం ఎంతటిది అంటే ఆయన కోరుకునేది ఆవగించ అంత విశ్వాసం, అంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఆ పరిపూర్ణమైన విశ్వాసము ఎప్పుడైతే కనబరుస్తామో మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, విశ్రాంతిని కూడా పొందుకుంటామని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈరోజు మనకు పేతురు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని చూపించాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రభువు మూలరాయి కాగా తన మీద సంఘం అనేది కట్టబడింది. పేతురు మీద సంఘం అనేది కట్టబడింది. ఆదిమ సంఘానికి మూల పురుషుడు అంటే పేతురు. తర్వాత శిష్యులు, 12 మంది శిష్యులు ఆయన మీద ఎంత నమ్మకత్వాన్ని ఉంచారు అంటే, ఒకరోజు పరలోకంలో వాళ్ళ పేర్లు అనేవి చెక్కబడి ఉంటాయి. వాళ్ళు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. వాళ్ళంతటి భాగ్యాన్ని పొందుకున్నారు కేవలము ఆయన మీద నమ్మకం ఉంచడం వల్ల. విశ్రాంతిలో ప్రవేశించారు. ఈరోజు మనం కూడా ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. ఆయన ఆదరణను చవి చూడాలి. ఆయనను తండ్రిలాగా, స్నేహితుడిలాగా, తల్లిలాగా మనతో ఎల్లవేళలా సహవాసం కలిగి ఉండాలంటే కేవలము మనం కలిగి ఉండాల్సింది ప్రేమ, విశ్వాసం, ఆసక్తి. ఆసక్తి అనేది ఏంటి అంటే ఎనర్జీ, యాక్షన్ రెండు కలిపి ఉండాలి. పూర్ణ శక్తి, మన శక్తి అంతటితో, మన బలమంతటితో
మన యొక్క చేతలతో దేవుణ్ణి గెలుచుకోవాలి. సిద్ధమా సంగమా? దేవుణ్ణి గెలుచుకోవడానికి సిద్ధమా? ఓ రోజు ఆయన బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని మనల్ని విశ్రాంతిలో ప్రవేశింపజేసినప్పుడు మనం సిద్ధంగా ఉంటామా? మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడో లేదో అని ప్రభువు ప్రశ్న వేశాడు పరిశుద్ధ లేఖనాలలో. విశ్వాసం అనేది ఉంటుందా ఈ లోకంలో అని ఆయన జయోత్సవంగా యెరూషలేంకి ఎదురు వచ్చేటప్పుడు, లోపలికి ప్రవేశించేటప్పుడు ఆయన ప్రశ్న వేసింది ఏంటంటే, విశ్వాసాన్ని కనుగొంటాడా అని ప్రశ్న వేశాడు. ఈరోజు మన విశ్వాసాన్ని మనము కనపరచాలి. మొదటిదిగా ఆయన యొక్క వాక్యాన్ని నమ్మాలి. రెండవదిగా ఆయన వాక్యాన్ని విశ్వసించి నమ్మి పాటించి ఆయనకు చేతల ద్వారా వాటిని కనబరచాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన విశ్రాంతిని, ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచించారు. అందుని బట్టి వందనాలు అయ్యా. మీ విశ్రాంతిని, మీ ఆశీర్వాదాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను అయ్యా. మీ వాక్కునందు పూర్ణ విశ్వాస్యత గల వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడిగి వేడుకుంటున్నాను అయ్యా. మీ హృదయాన్ని గెలిచేవారిగా సంఘంగా మేము ఉండాలయ్యా. మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ వాక్కు పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది అయ్యా. మీ వాక్కు మమ్మల్ని పరిశోధించి పరీక్షించినప్పుడు మేము గెలిచే వారిగా మేము ఉండునట్లుగా సహాయం దయచేయండి. మీ వాక్కులో మమ్మల్ని బలపరిచి అందులో స్థిరపరచమని అడిగి వేడుకుంటూ, ఈ వాక్కు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం దయచేసి సాతాను యొక్క క్రియలన్నిటిని లయపరచమని అడిగి వేడుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామం అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి.